టీమ్ లీడ్ ఆయన బేసిస్ లో టీమ్ లీడ్. ఓకే, నా ఫీల్డ్ లో నేను టీమ్ లీడ్ అవచ్చు, ఆయన ఫీల్డ్ లో టీమ్ లీడ్. సో టీమ్ లీడ్ గా ఉన్న అతను మీకు గైడ్ చేస్తున్నాడు, అది కూడా ఆలోచించుకోండి. సో ఏదైనా ఫ్యామిలీ ఒకటి, ఎస్ఏపి ఫ్యామిలీ, అన్ని ఇంటిగ్రేషన్, ఎస్ఏపి ఎఫ్ఐ ఇంటిగ్రేషన్ విత్ ఎంఎం, ఎస్డి, పిపి, అబాప్, ఆ తర్వాత బేసిస్, ఆ తర్వాత సెక్యూరిటీ, అన్నిటి ఇంటిగ్రేషన్ ఇదంతా. ఓకే, టెక్నికల్ మాడ్యూల్తో కూడా మనకి ఇంటిగ్రేషన్ అయ్యి ఉంది ఎఫ్ఐసిఓ అంటే, ఒక ఫంక్షనల్ మాడ్యూలే కాదు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, నేను ఒకటే చెప్పాను ఫస్ట్లో, ఏం చెప్పానండి, రియల్ టైం అనేది చాలా చాలా ఒక పవర్ఫుల్ విపన్. మీరు ఆ విపన్ని కనుక మీరు ఒక్క చేతిలో పెట్టుకొని తిరిగారు అంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. రియల్ టైం లేకుండా మనం ఎన్ని సోది కబుర్లు చెప్పినా, ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా మనల్ని జీరోగానే కన్సిడర్ చేస్తారు. నీ ఎక్స్పీరియన్స్ ఎంత అని అడిగినప్పుడు జీరో అని చెప్పుకోవడానికి మనం ఇంకా అన్ని మూసుకున్నట్లే. ఇంకా కొన్ని ఒక అసైన్మెంట్ ఇస్తే ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. చెప్పడం వేరు, చేయటం వేరు. రియల్ టైంలో ప్రతిదీ కూడా చాలా చాలా, ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే రియల్ టైం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి అని చెప్పేది నేను. త్వరగా జాబ్కి వెళ్ళండి బాబులారా అని చెప్పేది ఇదే కారణం. త్వరగా జాబుల్లోకి వెళ్తే ఆ రియల్ టైం అనే విపన్ని మీరు చూస్తారు, పట్టుకుంటారు, క్యాచప్ చేస్తారు. ఆ రియల్ టైం విపన్తో నరికి పడేస్తారు నెక్స్ట్ ఇయర్స్ అన్ని కూడా. కాబట్టి మీరు క్యాచప్ చేయాల్సింది రియల్ టైంలో అంటే జాబులో మీకు రియల్ టైం ఉంటుంది, ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఓకే, రియల్ టైంలో అన్ని ఇంటర్ఫేస్ ఉంటాయి. ఆ ఇంటర్ఫేస్ ఎప్పుడైనా చూసారా మీరు? సో రియల్ టైం కన్సల్టెంట్స్ చూస్తారు, చేస్తారు, డిజైన్ చేస్తారు, అవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. బట్ మీరు ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయాలంటే త్వరగా మీరు జాబ్లో కొట్టాలి, త్వరగా జాబ్లోకి ఎట్టి మార్కెట్లోకి రెడీ అవ్వాలి. ఎప్పుడైనా సరే మీ పక్కన రియల్ టైం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అని యాడ్ అయింది అంటే మీకు ఎవరు కూడా రానున్న రోజుల్లో మీకు ఒక నెంబర్ 1 స్థానానికి ఆక్రమించే పొజిషన్ ఉంటుంది, అందులో నో డౌట్. మిమ్మల్ని ఈ రోజు నేను కన్సల్టెంట్ కింద చూడొచ్చు, 5 సంవత్సరాల తర్వాత లీడ్ అయిపోవచ్చు, 6 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ కింద చూడొచ్చు. కాబట్టి ఇందులో అన్నీ కూడా అమేజింగ్ థింగ్సే ఎస్ఐపిలో. సో ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. ఈవెన్ 4 ఏళ్ళు ఉన్నా వాడిని డైరెక్ట్గా లీడ్ చేస్తారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ నాట్ ఏ మ్యాటర్. ఆల్రెడీ మీరు సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు కాబట్టి ఎలాగో లీడ్స్ అయిపోతారు ఇంకో 4 ఏళ్ళలో, లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్లు కూడా అయిపోవచ్చు. కాబట్టి అది పెద్ద విశేషం కాదు ఎస్ఐపిలో ప్రాజెక్ట్ మేనేజర్లు లీడ్లు అవ్వడం, 25 లక్షలు తెచ్చుకోవడం, 30 లక్షలు తెచ్చుకోవడం, అన్ని కామన్ థింగ్స్. సర్వైవల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సర్వైవ్ అవ్వడానికి ట్రై చేయండి. సర్వైవ్ అవ్వాలి అంటే స్కిల్ సెట్ ఏమైతే ఉందో మనం చెప్పుకున్నామో, ఆ ప్రజెంటేషన్, కమ్యూనికేషన్, ఎక్సలెంట్ డెలివరీ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు పక్కన కలిగి కూడా వాడితో కూడా ప్రాపర్గా ఉండటం, భార్యాభర్తల్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ లాగా పక్కన వాడితో ఉంటే అప్పుడు మనకు నాలెడ్జ్ షేర్ అవుతుంది. అంతేగాని ఊరికే వాడిని మనకు అన్నీ వచ్చని చెప్పి వాడిని కెలుక్కుంటే మనకి ఏం నాలెడ్జ్ షేర్ అవుతుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో త్వరగా జాబ్ కొట్టండి, టైం వేస్ట్ చేయొద్దు. ఎవడో ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. సో అక్కడ ఇన్స్టిట్యూషన్లో ఇది కవర్ అయింది, ఇక్కడ ఏదో ఇన్స్టిట్యూషన్లో అది కవర్ అయింది, ఈ పాయింట్ కవర్ కాలేదు, ఆ పాయింట్ కవర్ కాలేదు. జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏ పాయింట్స్తో సంబంధం ఉంది, ఏ పాయింట్తో సంబంధం లేదని. ఇంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ లేని ఫేక్ కన్సల్టెంట్ కాదు. సో మార్కెట్లో నేను ఎక్స్పీరియన్స్తో నిలబడున్నాను కాబట్టి ఇన్ని మాటలు, ఇన్ని డైలాగులు నా నోటి నుంచి వస్తాయి. అదే ఫేక్ అయితే మాత్రం నా నోట్ల నుంచి ఒక మాట కాదు కదా, అసలు యూట్యూబ్ ఛానలే పెట్టను నేను. కాబట్టి నేను అసలు ఆ విషయం, అసలు ముందు ట్రైనర్ కూడా అవును. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఇంత లైవ్లో నేను ఇలా మాట్లాడగలుగుతాను అంటే రీజన్ ఇదే. ఎందుకంటే నేను రియల్ టైం అని, అదే నాకు దండ అన్నీ కూడా. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు ఆ రియల్ టైం ఇచ్చింది. అది ఫేక్ కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఆ సబ్జెక్ట్ ఆ రియల్ టైంలో గెయిన్ చేసాం కాబట్టి ఆ నాలెడ్జ్ వచ్చింది. అందుకే నేను ఇంతసేపు ఇలా మాట్లాడగలుగుతాను, ఎవరితో అయినా ఛాలెంజ్ చేయగలుగుతాను, ఎవరితో అయినా సరే డిస్కస్ చేయగలుగుతాను. సో అదే మనం ఫేక్ కన్సల్టెంట్ అయితే, ఒక రియల్ టైం కన్సల్టెంట్ మాట్లాడితే 2 మినిట్స్ కూడా మాట్లాడలేరు. 2 మినిట్స్ మాట్లాడటం గొప్ప అయిపోతుంది, 2 క్వశ్చన్లు అయితే ఆన్సరే చేయలేరు. కాబట్టి నేను చెప్పేది మీ అందరికీ కూడా త్వరగా జాబ్లో కొట్టండి, త్వరగా వెళ్ళండి. మార్కెట్లో మీ ఎంట్రన్స్ ఎలా ఉండాలంటే ఒక బొబ్బిలిపులి సింహంలాగా ఉండాలి. ఒక సింహం పంజా విసిరితే ఎట్లా ఉండాలో మీ ఎంట్రన్స్ అలా ఉండాలి రియల్ టైంలో జాబ్లో కూడా. కాబట్టి మీరందరూ కూడా సింహం కాకపోయినా సరే సింహం అనుకున్నట్టుగానే ఫీల్ అయ్యి వెళ్ళాలి, అంతే, తప్పదు ఇంకా. అంటే దానికి కావాల్సిన ప్రజెంటేషన్, ప్రిపరేషన్ మనకి ఇక్కడ ఉన్నాయి, ఎన్ని యూటిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, దాన్ని ఉపయోగించుకోవాలి. రియల్ టైంలో మీకు ఏది చెప్పరు, ఎవరు చెప్పరు, గుర్తుపెట్టుకోండి. నేను ఇన్ని చెప్తున్నాను, ఇంత చేస్తున్నాను, బట్ అవన్నీ కూడా ఎవరు చెప్పరు మీకు రియల్ టైంలో. డైరెక్ట్గా మీరు ఎలాగా జాబ్లో నుంచి మిమ్మల్ని గెంటాలని ఆలోచించే మీ కలీగ్సే ఉంటారు తప్పిస్తే మిమ్మల్ని ఆదుకోవాలి, మిమ్మల్ని
పైకి లాగాలి అనే కలిగి ఎవడు ఉన్నాడు. అందుకే రియల్ టైంలో ఎవడో సర్వే కాలేడు. ఎందుకంటే ప్రాపర్‌గా నాలెడ్జ్ షేర్ అవ్వదు కాబట్టి. కాబట్టి గైస్ ఇంతకు మించిన అవకాశం లేదు. ఆ రియల్ టైమ్ ఏంటో కూడా చూసేయండి. జాబ్‌లోకెళ్ళి జాబ్ కొట్టండి, సర్వే అవ్వండి, సక్సెస్ అవ్వండి. సక్సెస్ అయ్యి మన ఇనిషియేషన్‌కి నేమ్ తీసుకురండి. అండ్ మీరందరూ సక్సెస్ అయితే మేము హ్యాపీ. సో రోజు కూడా ఎవరో ఒకళ్ళు జాబ్ కొడతారా అని చెప్పి నేను వెయిట్ చేస్తా ఉంటా. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి చూస్తా ఉంటా. సో స్కైప్‌లో చూస్తా ఉంటాను ఎవరైనా సక్సెస్ అయ్యారా అని చెప్పి. ఇప్పుడు ఆయన మార్నింగ్ పడితే నేను నైట్ చూసుకున్నా. ఎప్పుడో నైట్ చూసుకున్నా. నైట్ చూసుకుంటే అప్పుడు కనపడింది. అది కూడా ట్రైన్‌లో చూసుకుంటే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో డైలీ ఇంటరాక్షన్ గ్రూప్స్కి అటెండ్ అవ్వండి, ప్రజెంటేషన్ చేయండి. ప్రజెంటేషన్ చేస్తే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది, డెవలప్ అవుతారు. ఇప్పుడు మళ్ళా మనకి మేలో మళ్ళీ కొత్తగా జాబ్స్ మళ్ళీ పడే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ ఓపెన్ అవుతుంది మార్కెట్. ఈ లోపల మీరు రెడీ అయిపోండి. ఎండ్ యూజర్ అయితే ఎండ్ యూజర్, ఎస్ఏపీ కన్సల్టెంట్ అయితే కన్సల్టెంట్, ఎనీ జాబ్కి అప్లై చేయండి. మనకు కావాల్సింది మనీ వస్తే చాలా ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మెల్లగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మెల్లగా కెరియర్ని సెట్ చేసుకోవచ్చు. త్వరగా జాబ్ కొట్టండి. ఓకే, సో టైం వేస్ట్ చేయొద్దు. మనకి ఇంతకు మించిన వేరే కెరియర్ అంటూ ఆపర్చునిటీస్ ఏమీ లేవు. స్పెషల్గా మనం బీకామ్లో సైన్స్ అంటే బీకామ్ చదువుకున్నాం, కానీ మనకు ఐటీ అనే ఫీల్డ్ ఇక్కడ ఉంది మనకి. అది మనకు ఒక వరం లాంటిది. సో ఈ వరం లాంటి దాన్ని మనం వినియోగించుకోవాలి. ఆయన ఎంటెక్ చదువుకొని మళ్ళీ ఎంబీఏ చదువుకొని మళ్ళీ వచ్చి ఎస్ఏపీ ఎఫ్ఐ బేసిస్ చేసుకొని మళ్ళీ ఎఫ్ఐసిలోకి వచ్చారు. అంత అవసరం ఏముందో చెప్పండి. సో ఆ బేసిస్ నేర్చుకుంటే అందులోనే గ్రోత్ ఉంటుంది, అందులోనే 10 లక్షలు వస్తుంది ఇదిగా. కానీ ఆయనది ఏంటంటే ఏదో సాధించాలి, ఏదో ఒకటి చేయాలి, డిఫరెంట్గా ఇంకో మోడల్ నేర్చుకోవాలి అని చెప్పి ఆ ఏజ్లో అంటే 6 ఇయర్స్ గెయిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎఫ్ఐసిఓలోకి వచ్చారంటే అది మామూలు విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు ఎఫ్ఐసిఓ జాబ్ చేయటం అనేది వణికిపోతాయి, పైనుంచి కింద వరకు వణికిపోతాయి రియల్ టైంలో. అది మామూలు విషయం కాదు. కానీ మేము భయపెట్టడం లేదు. రియల్ టైం అంటే రియల్ టైమే, కానీ మీరు చేయగలుగుతారు. ఎందుకంటే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఆ స్కిల్ సెట్ ఉంటుంది, జాబ్లో చేసే స్కిల్ సెట్ ఉంటుంది. ఒక 10 మంది జాబ్కి వెళ్తే కనీసం ఒక 7 మంది అయినా చేయగలరు. ఈరోజు ఇంకొకళ్ళు కాల్ చేశారు నాకు. సో ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంది. సో ఆల్రెడీ మనకి ఫిఫ్త్ బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను, ఫిఫ్త్ బ్యాచ్ నుంచి మనకి ఒకళ్ళు కువైట్ వెళ్తున్నారు ప్రాజెక్ట్ నిమిత్తం. ఆయన కాల్ చేసి నేను కువైట్ వెళ్తున్నాను సార్ అని చెప్పి హ్యాపీగా చెప్పడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూ కూడా మనం వెరీ సూన్ అరేంజ్ చేస్తున్నాము. అట్లాగే రియల్ టైంలో ట్రైనర్స్ని కూడా, రియల్ టైంలో పనిచేసే ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో మీరందరూ అనుకుంటా ఉంటారు జనరల్గా నేనేదో వేరే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ట్రైనర్స్ మీద ఏడుస్తాను, వీళ్ళ మీద ఏడుస్తాను. నో. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాను ఎస్కే రియల్ టైం కన్సల్టెంట్ని ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇస్తాడు. అండ్ నేను ఎప్పుడు కూడా నా యూట్యూబ్ ఛానల్లో రియల్ టైం కన్సల్టెంట్ మీద నేను ఎప్పుడు కూడా ఏ మెసేజ్లు పెట్టలేదు, ఎప్పుడు పెట్టను. నాకు అసలు అవసరం కూడా లేదు, నేను అసలు పట్టించుకోను. రియల్ టైం కన్సల్టెంట్ అంటే నేను పట్టించుకోను అసలు. కానీ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో మన ఛానల్ని కాపీ కొట్టి అవే మన ఈ రోజు జాబ్ వచ్చిందని పెట్టామనుకోండి, రేపు పొద్దున మన జాబ్ వచ్చిందని క్రియేటివిటీ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ అని ఫస్ట్ అంటే రియల్ టైం కన్సల్టెంట్కి మధ్య డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఎలా వచ్చేస్తుంది అంటే నెగిటివిటీ అనేది స్టూడెంట్లో ఫామ్ అయిపోతుంది. ఒక తెలుగు ఛానల్ చెప్పేవాడు అందరూ ఫేకే అని చెప్పి స్టూడెంట్స్కి అర్థమైపోతుంది. సో అందుకే ఏంటంటే ఒక రియల్ టైం అంటే ఏంటో తెలియాలి, అది రియల్ టైం కానోడు ఏంటో అన్నది తెలియాలి. కాబట్టి నేను ఇలాంటివి నేను వీడియోలు కానీ మెసేజ్ కానీ పెడతా ఉంటాను. రీజన్ ఏంటంటే సో ఇలా చేయకూడదు, మార్కెట్ని కొలాప్స్ చేయకూడదు, అల్టిమేట్గా స్టూడెంటే సఫర్ అవుతాడు. సో ఒక రియల్ టైం కన్సల్టెంట్ని క్రియేట్ చేస్తాడు, ఫేక్ కన్సల్టెంట్ కాదు. ఫేక్ కన్సల్టెంట్ 100 మంది ఫేక్ ట్రైనర్లు క్రియేట్ చేస్తాడు, మార్కెట్ అప్పుడు కొలాప్స్ అవుతుంది. సో స్టూడెంట్ అనేవాడు అల్టిమేట్గా బట్టిన స్టూడెంట్ మీద పడుతుంది. కాబట్టి స్వీట్గా నేను ఇదే ఇంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇదే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ వరకు స్వీట్గా నేను 25 రోజులు చెప్తే మీ అందరికీ కూడా క్లారిటీ వస్తుంది. కానీ మెయిన్ టాపిక్స్ వచ్చేటప్పటికి సో నేను అల్టిమేట్గా నేను ఎక్కడ అక్కడ పెట్టాను అనుకోండి, అసలు మీకు అర్థం కాదు ఫస్ట్. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ కూడా మీరందరూ కూడా రానున్న రోజుల్లో సక్సెస్ అవ్వాలి అండ్ ఫ్యూచర్లో ముందుకెళ్ళాలి, ఇదే నా ఎక్స్పెక్టేషన్. అండ్ రియల్ టైం కన్సల్టెంట్ కింద మిమ్మల్ని చూడాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఆల్సో. కాబట్టి మన ఇన్స్టిట్యూషన్ అనేది చాలా గ్రో అవుతుంది మార్కెట్లో. అండ్ చాలామంది మనకి కాల్ చేసి మనకి అభినందనలు తెలియజేస్తున్నారు, పెద్ద వాళ్ళు. ఓకే, ఈవెన్ మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు అండ్ అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన కొడుకులను కూడా మన దగ్గర జాయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు మన ఇన్స్టిట్యూషన్లో. కాబట్టి పెద్ద వాళ్ళతో మనకి కాంటాక్ట్స్ ఉన్నాయి, డీలింగ్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని ఇంకా చెప్పాలంటే పొలిటీషియన్స్తో కూడా మనకి డీలింగ్స్ ఏర్పడ్డాయి. సో కాబట్టి మాకు ఇంత నేమ్ ఫేమ్ రావడానికి రీజన్ ఒకటే.
సో మనం ఏదైతే చేసుకున్నాం, ఏదైనా మనం ఒక దాని మీద కూర్చున్నాము అంటే దాన్ని న్యాయం చేస్తాం 100%. స్టూడెంట్కి న్యాయం చేయాలి అనే ఆలోచనతో వచ్చిన ఈ కాన్సెప్ట్ చాను ఎస్కే ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్లైన్. సో చాలా మందిని సక్సెస్ చేసాం. బట్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మనకి కనుక ఇప్పుడు వేకెన్సీస్ మార్కెట్లో ఉన్నాయి అంటే నా దగ్గర ఇంటరాక్షన్ గ్రూప్లో ఉన్న వాళ్ళు దగ్గర ఒక 200+ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళే జాబ్లు ఆక్యుపై చేస్తారు, 50-70% ఆక్యుపై చేస్తారు మార్కెట్ని, నో డౌట్. కానీ మనం ఇంకా మార్కెట్లో జాబులు లేవు, అక్కడక్కడ పడుతున్నాయి. కాబట్టి అందుకే వెయిట్ చేస్తున్నాము. సో మార్కెట్లో ఒక్కసారి ఓపెన్ అయిందంటే నేను ప్రతి వీక్లీ నలుగురిని మళ్ళీ చూస్తాను జాబులు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, ఎవ్వరు కూడా అన్నెసెసరీ స్పెక్యులేషన్స్ చేయొద్దు, ఎవ్వరు కూడా ఏ విషయాన్ని అన్నెసెసరీగా బ్లేమ్ చేసుకోవద్దు. చెప్పింది చెప్పినట్లు ఫాలో అవ్వండి. డాక్యుమెంట్లు ఇచ్చాం, వీడియోలు ఇచ్చాం, ఆ నాలెడ్జ్ని ఉపయోగించి అల్టిమేట్గా మీరు సాధించాల్సింది ఇక్కడి నుంచి. మీరు సాధిస్తేనే రేపు పొద్దున అక్కడ సాధించగలరు. ఇక్కడే సాధించలేకపోతే అక్కడికి వెళ్ళినా వేస్ట్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సో మీరు చేయాల్సింది అల్టిమేట్గా జాబ్ కొట్టాలి అనేది మీ మైండ్లో ఫీడ్ చేసుకోండి. సో వేరే ఆలోచనలు కానీ వేరే థాట్స్ కానీ మీ మైండ్లో రాకుండా పెట్టుకోండి. ఒకటే మీ అల్టిమేట్గా గోల్, జాబ్ కొట్టాలి, సక్సెస్ అవ్వాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ మీ మైండ్లో ఉండాలి. అంతకు మించి అన్నెసెసరీగా ఏమీ ఆలోచించద్దు. ఒక టైం పెట్టుకోండి, ఒక 30 డేస్లో జాబ్కి వెళ్ళాలి. కమ్యూనికేషన్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గ్రూప్లో. ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏంటంటే 90% మెంబర్స్కి కమ్యూనికేషన్ లేదు ఈ గ్రూప్లో, 10-15% మాత్రమే ఉంది. సో ఆ 10-15 మెంబర్స్ ఆల్రెడీ మనకి ఇంటరాక్షన్ గ్రూప్లో ప్రజెంటేషన్ ఇంకా చాలే నేను ఇస్తాను అనుకుంటున్నా. సో అట్లా కాదండి, ఎవరికైతే కమ్యూనికేషన్ లేదో వాళ్ళు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఏరియా ఇది. ఈ ఏరియాని మీరు ఉపయోగించుకోండి. ఒక కమ్యూనిటీనే క్రియేట్ చేసి పడేసాం మనం. ఒక 200 మంది 100 మంది కమ్యూనిటీని క్రియేట్ చేసాం. సో అందరూ మిమ్మల్ని యాకమ్ చేసాం, ఆఫ్లైన్ ఆన్లైన్ అందరినీ యాకమ్ చేసాం. సో ఎంత నాలెడ్జ్ షేరింగ్ జరగాలి అంటే మీరు ఊహించినంత నాలెడ్జ్ షేర్ జరగాలి. బట్ మీరు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మాకు కూడా ఏమనిపించుద్ది, ఆ క్లాసులకి ఏం చెప్పాలి, వీళ్ళకి ఎందుకు అనవసరంగా చెప్పినట్టు ఉంటుంది, ఎందుకులే అనిపించుద్ది. పాపం ఎందుకులే అనుకున్నప్పుడు పాపం ఆ 10 మందో 11 మందో రోజు వచ్చి పాపం వినేవాళ్ళు వాళ్ళు సఫర్ అవుతారు వీళ్ళ మూలంగా. అందుకే నేనేం చెప్తానంటే అసలు వాళ్ళు తీసేయండి. ఫస్ట్ ఇంట్రెస్ట్ లేని అనవసరంగా తీసుకొచ్చేట పెట్టి వినిపించి సోది కబుర్లు చెప్తే ఏంది ఉపయోగం? తీసేయండి వాళ్ళని. ఆ 15 మందిని చూసుకునే వాళ్ళకైనా మేము ఈజీగా గైడెన్స్ ఇవ్వగలుగుతాం. సో థ్యాంక్ యూ సో మచ్, వి విల్ సీ టుమారో. సో ఇదేంటి మా సైడ్ నుంచి సెషన్. థ్యాంక్ యూ సో మచ్, సీ యూ. Thank you, sir. Thank you very much.